అందరికీ నమస్కారం. మిత్ర క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈ రోజు 8వ తారీఖు జనవరి 2024 శ్రీ శోభకృత్ నామ సంవత్సరం మార్గశిర మాసం హేమంత ఋతువు దక్షిణాయనం. ఈ రోజు సోమవారము. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. పితృవర్గీయులతో వివాదాలు కొంత చికాకు పరుస్తాయి. 2 రకాలైన ఆలోచనల వల్ల నష్టాలు తప్పవు. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. బంధువులతో అకారణ వివాదాలు తప్పవు. కొన్ని వ్యవహారాలు దైవానుగ్రహంతో పూర్తి చేస్తారు. తదుపరి వృషభ రాశి. వృధా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. పనుల్లో ప్రతిబంధకాలు ఉంటాయి. ఉద్యోగాల్లో స్థానచలన సూచనలు ఉన్నాయి. జీవిత భాగస్వామితో ఊహించని వివాదాలు కలుగుతాయి. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా వేస్తారు. తదుపరి మిథున రాశి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగంలో అధికారులతో చర్చలు ఫలిస్తాయి. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. తదుపరి కర్కాటక రాశి. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్ని ఇస్తాయి. ఇంటా బయట అందరితో సఖ్యతగా వ్యవహరిస్తారు. వ్యాపార ఉద్యోగాల్లో సమస్యలు అధిగమిస్తారు. ఒక వ్యవహారంలో సన్నిహితుల సహాయ సహకారాలు అందుకుంటారు. తదుపరి సింహరాశి. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల ఆగమనం మీకు ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఆర్థికంగా మరింత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. తదుపరి కన్యారాశి. బంధుమిత్రులతో వివాదాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వ్యాపార ఉద్యోగాలు మందగిస్తాయి. నూతన ప్రయత్నాలు చేస్తారు. తదుపరి తులారాశి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆత్మీయుల సహాయ సహకారాలు అందుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలకు మీకు లోటు ఉండదు. తదుపరి వృశ్చిక రాశి. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల నుండి ఒత్తిడి అధికమైపోతుంది. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. నిరుద్యోగులకు ఒక వార్త సంతోషాన్ని ఇస్తుంది. చేపట్టిన వ్యవహారాలు మందకోడిగా సాగుతాయి. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. బంధువులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. చిన్ననాటి మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగుతారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. తదుపరి మకర రాశి. స్వల్ప ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని బాధిస్తాయి. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. వ్యాపార ఉద్యోగాలు మందకోడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగిస్తుంది. నూతన రుణ ప్రయత్నాలు కలిసి రావు. చేపట్టిన పనుల్లో శ్రమపడ్డా ఫలితం కనబడదు. తదుపరి కుంభరాశి. ముఖ్యమైన పనులు సమయానికి పూర్తి చేస్తారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. అందరిలోనూ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇంటా బయట ఆశ్చర్యకరమైన విషయాలను తెలుసుకుంటారు. తదుపరి మీనరాశి. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల అనుగ్రహంతో పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. నూతన వ్యాపారాలు పెట్టుబడులు అందుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాల్లో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి.